హాయ్. నేను డాక్టర్ త్రివేణి, కన్సల్టెంట్ ఎట్ ఏషియన్ హాస్పిటల్స్ అండ్ ఐవీఎఫ్ సెంటర్, నసరావుపేట. అసలు ఇన్ఫర్టిలిటీకి స్కాన్స్‌కని వస్తారు. అందరు కామన్ డౌటు, ఎన్ని స్కాన్స్ తీస్తారు? మొన్నే స్కాన్ చేశారు, మళ్ళీ రమ్మంటున్నారు. ఎందుకు? ఇన్ని స్కాన్స్ అవసరమా? అని చాలామంది డౌట్. ఓకే. ఈరోజు క్లారిఫై చేసుకుందాం దాని గురించి. ఏంటి అంటే, మాకు ఫస్ట్ డేట్ వచ్చిన సెకండ్ డే కానీ, థర్డ్ డే కానీ బేసల్ స్కాన్ అంటాం. దాంట్లో ఏమన్నా గర్భసంచిలో కానీ, మేజర్ సిస్ట్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయేమో తెలుస్తుంది. బట్ ఏంటి అంటే, ప్రతి నెల ఎగ్ పెరుగుతూ ఉంటుంది, ఎగ్ రప్చర్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కరెక్ట్‌గా జరుగుతున్నాయో లేదో అన్నది మాకు ఒక్క స్కాన్‌లో తెలీదు. సో, సీరియల్‌గానే పెరుగుతుంది కాబట్టి ఒక్కొక్కరికి 9థ్ డే స్కాన్ అవసరం అవుతుంది, ఒక్కొక్కరికి 12థ్ డే స్కాన్ అవసరం అవుతుంది, 14థ్ డే స్కాన్ అవసరం అవుతుంది. సో, ఆ స్కాన్స్ చూస్తేనే గ్రాడ్యువల్‌గా దాన్ని ఫాలిక్యులర్ స్టడీ అంటాం. ఎంతవరకు ఎగ్ పెరుగుతుంది, ఎంతవరకు రప్చర్ అవుతుంది, ఎంతవరకు ప్రెగ్నెన్సీ ప్రాబబిలిటీస్ ఉన్నాయి అని అర్థమవుతుంది. సో, మీరు ఏదో ఒక్క స్కాన్ అయిపోగానే, ఒక స్కాన్ చూడంగానే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అన్నది అపోహ. ఏంటి అంటే, అది హార్మోన్స్ అన్నీ సెట్ అవ్వాలి, అంతా ఎగ్ కరెక్ట్‌గా ఉండాలి, అన్నీ నార్మల్‌గా ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది ఉంటుంది. సో, మీరు డాక్టర్ చెప్పిన టైంకి వెళ్ళి ఫాలో అప్ చేస్తేనే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ.